ఈరోజు మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటేనే అర్థమైతుంది. ఇట్లాంటి గొడవలు మీ ఇంట్లో కూడా రోజుకు 100 జరుగుతున్నాయని. నానేమంటాడు, "ఒక్క 5 నిమిషాలురా నాన్న ఫోన్ అనేది పక్కన పెట్టి అన్నం తిను" అని చెప్తాడు. అప్పుడు పిల్లలు నో, ఫోన్ పక్కన పెట్టి అన్నం తిను నాన్న. ఇదే ఆన్సర్ వస్తది వాళ్ళ నుండి. అమ్మ ఏం చెప్తది, "ఒక్క 5 నిమిషాలన్నా బుక్ అనేది ఇట్లా ఓపెన్ చేసి చదవమ్మా" అని చెప్తది. కాసేపు అంటే చదువు అంటది. బుక్ ఓపెన్ చేసి కాసేపు చదవమ్మా. అప్పుడు పిల్లలు దానికి కూడా నో అని చెప్తారు. అది కాకుండా కోపంతో మనము ఏదైనా చెప్తే వాళ్ళు మనకంటే గట్టిగా అరుస్తారు. మనము అరిస్తేనైనా ఊరుకుంటారేమో అంటే వాళ్ళు మనకంటే గట్టిగా అరుస్తూ ఉంటారు. అది కాకుండా వస్తువులన్నీ విసిరి పారేస్తా ఉంటారు. ఇంకా మొండిగా ప్రవర్తిస్తా ఉంటారు. ఇట్లాంటి పనులు చేసినప్పుడు పిల్లలు మనమేమనుకుంటాము, అసలు ఈ రోజుల్లో పిల్లలకి అసలు భయమే లేదు. పిల్లలకి కొంచెం కూడా పేరెంట్స్ అంటే గౌరవం లేదు. కొంచెం కూడా అసలు భయం అనేదే లేదు. ఏది లేదు. ఈ రోజుల్లో పిల్లలు అసలు చాలా అల్లరిగా తయారైపోయినారు అని మనం అనుకుంటాం. కానీ అసలు సైంటిఫిక్‌గా నార్మల్‌గా చెప్పాలంటే సైంటిఫిక్‌గా అసలు ఏం జరుగుతుంది పిల్లల బ్రెయిన్‌లో, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనే దాని గురించి ప్రతిది ఒకటి అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్‌గా మీరు మీ పిల్లల్ని చూసే వేనే మారిపోతుంది. డెఫినెట్‌గా మారుతుందండి. అందుకోసమే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అండ్ లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. అండ్ పేరెంట్స్, ఫస్ట్ అసలు టాపిక్ ఏంటి అంటే, ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్స్‌లో గూడా అది ఓల్డ్ ఏజ్ గానియండి, యంగ్ ఏజ్ గానియండి, టీనేజ్ గానియండి, కిడ్స్ గానియండి, ఫీమేల్స్ గానియండి, మేల్ గానియండి, ఎవ్వరికైనా గూడా మన బ్రెయిన్‌లో ఒక చిన్న హార్మోన్ ఉంటదండి. ఆ హార్మోనే డోపమైన్ హార్మోన్ అండి. ఈ డోపమైన్ హార్మోన్‌నే మనము రివార్డ్ కెమికల్ హార్మోన్ అని గూడా అనొచ్చు. ఇది ఎట్లా వర్క్ చేస్తదసలు అనంటే, మనము ఇప్పుడు ప్రెజెంట్‌గా మన పిల్లాడు క్లాస్‌లో ఫస్ట్ వచ్చాడు అనుకోండి, మనము పిల్లాడికి మంచి అప్రిషియేషన్స్ ఇస్తాం గదా! మంచిగా "నాన్న ఈసారి బెస్ట్ మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ టైమ్ గూడా ఇలాగే రావడానికి ట్రై చెయ్యు" అని మనం వాళ్ళకి ఇట్లా ఎంకరేజ్ చేస్తాము. అలాగే పిల్లోడు ఏదైనా మంచి గేమ్స్‌లో ప్రైజెస్ వచ్చినా, వాడికి మంచి అవార్డ్స్ వచ్చినా గూడా వాడికి మంచి అప్రిషియేషన్స్ అనేది మనం ఇస్తామనుకోండి. అప్పుడు వాడికి ఆ అప్రిషియేషన్స్ అనేటివి మంచి హ్యాపీనెస్ ఇస్తది. మంచి పీక్స్ హ్యాపీనెస్ ఇస్తది వాడికి. ఆ హ్యాపీనెస్ ఇచ్చిన టైంలో వాడికి ఆ హ్యాపీగా ఫీల్ అయిన టైంలో వాడికేంటి, ఈ డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతది. ఆ హార్మోన్ వాడికి మంచి బూస్ట్‌నిస్తది. ఎనర్జీ కిక్ ఇస్తది. ఆ కిక్ కోసం పిల్లాడు ఏం చేస్తాడు, మళ్ళీ తిరిగి కష్టపడతాడు. మళ్ళీ తిరిగి కష్టపడి నేను ఎలాగైనా మళ్ళీ ఫస్ట్ రావాలి. మా పేరెంట్స్‌తో మంచి అప్రిషియేషన్స్ మళ్ళీ తీసుకోవాలి. ఇట్లా బేబీ అనేది ట్రై చేస్తా ఉంటారు. పిల్లలు ఎవ్వరైనా గూడా ఇట్లా ట్రై చేస్తా ఉంటారు. అట్లా ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి రిలీజ్ అయ్యే హార్మోన్ గుడ్ డోపమైన్ హార్మోన్ అండి. బట్ ఈ రోజుల్లో మనం వాడుతున్న మొబైల్ ఫోన్స్ ఎలా తయారయ్యాయో తెలుసా అండి? ఏంటి అంటే ఏమంటారు, షార్ట్సే గానియండి, రీల్సే గానియండి, గేమ్సే గానియండి, ఎట్లా అనంటే మనము ఒక్కసారి 2 సెకండ్స్ ఇలా చూసామనుకోండి, అక్కడ డోపమైన్ హార్మోన్ విపరీతంగా రిలీజ్ అయ్యి, మళ్ళీ మనం తిరిగి దాన్ని మళ్ళీ చూడాలని ఇంట్రెస్ట్‌ని పెంచుతుంది. అంటే మళ్ళీ తిరిగి చూడడానికి డోపమైన్ హార్మోన్ అనేది మనకు రిలీజ్ అయ్యి మళ్ళీ చూడడానికి సపోర్ట్ చేస్తా ఉంటది. కానీ ఈ రోజుల్లో మన పిల్లలు వాడుతున్న మొబైల్ ఫోన్స్ అనేవి ఎలా తయారయ్యాయి అంటే, ఎట్లా అంటే యూట్యూబ్ షార్ట్స్ గానియండి, రీల్స్ గానియండి, గేమ్స్ గానియండి, ప్రతీదీ గూడా మన ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప సైంటిస్ట్‌లు అలాగే సైకాలజిస్ట్‌లు కూర్చొని అవి ఎట్లా రెడీ చేశారు అంటే, పిల్లలకి విపరీతమైన డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యేలాగా మాత్రం ఈ యాప్స్ అయితే ఉన్నాయండి. ఎందుకు అంటే, వాళ్ళు ఒక 30 మినిట్స్, 20 మినిట్స్ చూసారనుకోండి వీడియో, వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ మళ్ళీ పైకి స్క్రోల్ చేసి చూడాలనిపిస్తది. ఎందుకంటే అక్కడ వాళ్ళకు కావాల్సిన హ్యాపీనెస్ అనేది దొరికిపోయింది. అంటే ఒక్క వీడియో అయిపోగానే ఇంకో వీడియో చూడాలి. లేదా గేమ్స్ అయ్యాయనుకోండి, ఒక గేమ్ లెవెల్ కంప్లీట్ అయ్యగానే హమ్మా! ఇది కంప్లీట్ చేసాము బావుంది అని వాళ్ళకక్కడే డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అయిపోతది. రిలీజ్ అయిపోయి ఇంకో లెవెల్ ఆడాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళ బ్రెయిన్‌కొస్తుంది. వాళ్ళు ఇంకో గేమ్ లెవెల్‌కెళ్ళిపోతారు. ఆ లెవెల్ అయిపోతే ఇంకో లెవెల్. ఇట్లా వాళ్ళ పిల్లలకి ఫ్రీగానే
ఏ కష్టం లేకుండా ఫ్రీగా విపరీతమైన డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అయిపోతుంది. అంటే ఇట్లా రిలీజ్ అయ్యే హార్మోన్ కంప్లీట్‌గా బ్యాడ్ డోపమైన్ హార్మోన్ అండి. మరి గుడ్ డోపమైన్ హార్మోన్ ఏది అని మీకు డౌట్ రావచ్చు. గుడ్ డోపమైన్ హార్మోన్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మన లైఫ్స్‌నే తీసుకుందాము. మన లైఫ్‌లో చిన్నప్పుడు ఒక చిన్న చాక్లెట్ అని మనము అమ్మని అడిగామనుకోండి. ఆ చిన్న చాక్లెట్ కోసము మనము రోజు మొత్తం ఎదురు చూసేవాళ్ళము. ఎందుకు? నువ్వు ఈరోజు ఇంట్లో పని మొత్తం చేస్తే నీకు నాన్న వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకొస్తాడు అని అమ్మ చెప్పేది. ఆ ఒక్క చిన్న చాక్లెట్ కోసం మనము అసలు ఇంట్లో ఏ రోజు ఏ పని ముట్టని వాళ్ళము. ఆ చాక్లెట్ కోసం ఇంట్లో రోజంతా పని చేసేవాళ్ళము కంప్లీట్‌గా. రోజంతా అమ్మ ఇచ్చిన ఒక్క పని చేయని వాళ్ళము. ఒక 10, 15 మినిట్స్‌లో మనకు నచ్చిన పనులు మొత్తం కంప్లీట్‌గా చేసేసేవాళ్ళం. అదే గాకుండా ఏ రోజు హోంవర్క్ మనము అమ్మ వచ్చి కూర్చోబెట్టి చేస్తే తప్ప చెయ్యని వాళ్ళము. ఆ రోజు మనమే ఫాస్ట్‌గా హోంవర్క్ కంప్లీట్ చేసేవాళ్ళము. ఫాస్ట్‌గా అల్లరి చేయకుండా, అమ్మని అర్పించకుండా తినేసేవాళ్ళము. ఇట్లా అమ్మ ఒక్క చాక్లెట్ కోసం రోజంతా ఏది చేయమంటే ఆ ప్రతి పని మనం చేసేవాళ్ళం. రోజంతా మనం ఎదురు చూస్తే నాన్న రాత్రికొచ్చేటప్పటికి ఒక చిన్న చాక్లెట్ మనకు తీసుకొచ్చేవాడు. ఆ చిన్న చాక్లెట్‌లో మనకు ఎంత హ్యాపీనెస్ వచ్చేది అంటే, అక్కడ మనము ఫీల్ అయితే రిలీజ్ అయ్యే డోపమైన్ హార్మోన్ అనేది గుడ్ డోపమైన్ హార్మోన్. అదే మన పిల్లలకి ఇక్కడ రిలీజ్ అయ్యేది కంప్లీట్‌గా బ్యాడ్ డోపమైన్ హార్మోన్ అండి. వీళ్ళకి ఇక్కడ ఏ కష్టం లేకుండానే ఫ్రీగా హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఫోన్ పట్టుకొని వీడియోస్ చూస్తున్నారే అనుకోండి. ఆ వీడియోస్‌లో ఫస్ట్ ఒక 30 సెకండ్స్ ఏంటి? ఏదో పిల్లి, కుక్క డాన్స్ సంథింగ్ ఏదో వచ్చిందనుకోండి. అప్పుడే హ్యాపీనెస్ వచ్చేస్తది. ఇంకా చూడాలి నెక్స్ట్ ఏమొస్తదో అని వాడికి ఒక ఏమంటారు క్యూరియాసిటీ ఉంటది. అక్కడ వాడికి ఒక డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతదో చూడాలి అనే హ్యాపీనెస్‌తో ఆ క్యూరియాసిటీతో వాడు మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేస్తాడు. అక్కడేదో కార్ రేసింగ్ వీడియో వచ్చిందనుకోండి. అక్కడ ఇంకా విపరీతమైన డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతది. అక్కడి నుంచి మళ్ళీ స్క్రోల్ చేస్తాడు. మళ్ళీ స్క్రోల్ చేసేసరికి ఏదో స్పైడర్ మ్యానో ఏదో మ్యాన్ వీడియో వచ్చిందనుకోండి. అంటే మనకక్కడ రోజంతా కష్టపడితే రిలీజ్ అయ్యే డోపమైన్ హార్మోన్ మన పిల్లాడికి 30 సెకండ్స్‌లో మాత్రమే రిలీజ్ అవుతుందండి. ఆ 30 సెకండ్స్‌లో వితౌట్ ఏ ఎఫర్ట్స్ లేకుండా అంత ఈజీగా వాడికి డోపమైన్ హార్మోన్ వస్తే గంటలు కూర్చొని వాడిని "నువ్వు ఇది చెయ్యి నాన్న, అది చెయ్యు నీకు బావుంటది" అంటే వాడు ఎలా కష్టపడతాడు? కష్టపడడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కానీ ఈ రోజుల్లో మన పిల్లాడు వాడుతున్న ఫోన్ ఎలా ఉంది అంటే యూట్యూబ్‌లో షార్ట్సే గానియండి, రీల్సే గానియండి, గేమ్స్ యాప్సే గానియండి ఎలా ఉన్నాయి అంటే మన ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు గానియండి, సైకాలజిస్టులు గానియండి కూర్చొని పిల్లల కోసము స్పెషల్‌గా డిజైన్ చేసినట్టుగా ఉన్నాయండి ఈ యాప్స్ అనేవి. ఎట్లా అంటే పిల్లలు అక్కడ ఒక 30 సెకండ్స్ ఫస్ట్ వీడియో ఒక 30 సెకండ్స్ ఏదో క్యాట్, డాగ్ డాన్స్ చేసే వీడియో చూసారనుకోండి. అక్కడ వాళ్ళకి మంచి డోపమైన్ హార్మోన్ కాకుండా వాళ్ళకు కిక్ ఇచ్చే డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అయింది. అది చూసాక వాళ్ళకి నెక్స్ట్ వీడియో స్క్రోల్ చేయాలి అనిపిస్తది. ఆ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వాళ్ళకేంటి ఏదో కార్ రేసింగ్ వీడియో వచ్చిందనుకోండి. ఆ కార్ రేసింగ్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి మళ్ళీ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతది. ఆ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా పైకి స్క్రోల్ చేస్తాడు. వాడు వేరేదో స్క్రోల్ చేస్తానే ఉంటాడు. స్టాప్ చేయడు. ఎందుకంటే వాడు చూసే కొద్దీ వాడికి విపరీతమైన డోపమైన్ హార్మోన్ అక్కడ రిలీజ్ అవుతా ఉంది. వాడికి మంచి కిక్ వస్తా ఉంది. అట్లా వాడు స్క్రోల్ చేస్తానే ఉంటాడు. గేమ్స్ తీసుకొనియండి. గేమ్స్ ఆడుతుంటే ఒక్క లెవెల్ అయిపోగానే వాడికి వావ్ సూపర్ నేను విన్ అయ్యాను అని ఇంకో లెవెల్ ఆడాలి, నేను మళ్ళీ విన్ అవ్వాలి అని వాడికి ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వాడు ఇంకో లెవెల్కి ట్రై చేస్తాడు. ఇట్లా ఉన్నాయండి మనకు డిజైన్ చేసిన యాప్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఏవైనా కూడా ఇప్పుడు పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. కానీ అదే మన చిన్నప్పుడు మనము ఒక్క చాక్లెట్ కోసము రోజంతా కష్టపడితే వచ్చే డోపమైన్ హార్మోన్ ఉంది కదా, అది మనకు హెల్తీ డోపమైన్ హార్మోన్ అండి. బట్ ఇప్పుడు పిల్లలకి ప్రెజెంట్ గా రిలీజ్ అవుతున్న డోపమైన్ హార్మోన్ అనేది వాడికి ఏ కష్టం లేకుండా జస్ట్ 30 సెకండ్స్ లో విపరీతమైన వాడికి కావాల్సిన దానికంటే మించి డోపమైన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతా ఉంది. అట్లాంటప్పుడు వాడిని గంటల కొద్దీ కూర్చొని నువ్వు ఇది కష్టపడు ఇట్లా ఉంటది అని చెప్తే వాడు ఎందుకు కష్టపడతాడండి? కష్టపడడు. అంటే పిల్లలకి అక్కడ బ్యాడ్ డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతా ఉంది. అంటే ఇక్కడ పిల్లాడు చదువుకోవడానికి వాడి బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే పిల్లాడు ఇక్కడ కావాలని అల్లరి చేయట్లేదు. వాడి మెదడు ఆల్రెడీ స్క్రీన్ కి బానిస అయిపోయిందండి. అందుకే వాడు మనం చెప్పేదానికి అస్సలు కోఆపరేట్ అనేది చేయడు. అండ్ పేరెంట్స్
ఈ పరిస్థితులన్నీ తెలియకుండానే పేరెంట్స్ గా మనం కూడా కొన్ని తప్పులు చేస్తున్నాము. అవేంటో అయితే ఇప్పుడు మనము ఓపెన్ గా మాట్లాడుకుందామండి. ఫస్ట్ తప్పు ఏంటి అంటే పిల్లలకి లంచం ఇవ్వడం. లంచం అంటే ఏదో డబ్బులు ఇంకేవో ఇస్తేనే లంచం అని అనమండి. పిల్లాడికి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. అది ఏంటి అంటే మనము ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, రెస్టారెంట్లో ఏం చేయాలి, ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి, ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చొని మాట్లాడుకోవడమా లేదా కలిసి భోజనం చేయడమా ఇట్లాంటివేవో చేసి మనము తిరిగి వచ్చేసేయాలి. కానీ ఇక్కడ మన పిల్లాడు ఏం చేస్తాడు, ఏదో రెస్టారెంట్ లో బౌల్స్ డిస్టర్బ్ చేస్తున్నాడనో లేదా టిష్యూ పేపర్ తీసి విసిరేస్తున్నాడనో స్పూన్స్ డిస్టర్బ్ చేస్తున్నాడనో ఏదో అల్లరి చేస్తున్నాడని మన నాన్న ఏం చేస్తాడు, ఈ పిల్లాడు అబ్బా ఇట్లా అల్లరి చేస్తే అందరి ముందు రెస్టారెంట్ లో పరువు పోతుంది అబ్బా ఎట్లా అని ఆలోచించి వాడికి నెక్స్ట్ ఏం చేయాలి అనే థాట్ లేకుండా డైరెక్ట్ గా ఫోన్ పాకెట్ నుంచి ఫోన్ తీసి ఇగో నాన్న చూడు అని ఫోన్ ఇచ్చేస్తాడు. అప్పుడు పిల్లాడికి అక్కడ ఏమర్థమైంది, నేను అల్లరి చేస్తాను ఏడుస్తాను మా నాన్న నాకు ఫోన్ ఇచ్చేస్తాడు, లేదా నేను అల్లరి చేస్తాను మా అమ్మ నాకు చాక్లెట్ ఇస్తుంది. ఇట్లా మనము వాడికి మనమే ఒకటి లంచంగా ఇవ్వడం అనేది నేర్పిస్తున్నాము. అంటే వాళ్ళు ఏదో ఒక అల్లరి చేస్తాడు, మనము దానికి వాడు అల్లరి మానిపించడానికి ఏదో స్టోరీస్ చెప్పడమా నిదానంగా మాట్లాడమా ఇట్లాంటివి చేయకుండా వాడికి డైరెక్ట్ గా మనము ఏదో ఒకటి లంచంగా ఇస్తున్నాం. అది చాక్లెటే కానివ్వండి, బిస్కెట్సే కానివ్వండి, లేదా ఫోన్సే కానివ్వండి, ఇట్లాంటివి ఏవో వాడికి లంచంగా ఇచ్చి వాళ్ళను మనము ఖరాబ్ చేస్తున్నామండి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ అండి, సెకండ్ పాయింట్ ఏంటి అంటే పిల్లల భావోద్వేగాలకి మనం అస్సలు వాల్యూ ఇవ్వకపోవడం అండి. వాళ్ళ భావోద్వేగాలను అణచివేయడం అంటే ఏంటి అంటే పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనే క్వశ్చన్ మనం అడగకుండా అబ్బాయి ఏడుస్తున్నాడు వీడు అల్లరి ఎట్లా ఆపాలని డైరెక్ట్ పేరెంట్స్ తీసి ఫోన్ ఇచ్చేస్తారు. నాన్న ఇది చూడు పెట్టిస్తారు, కార్టూన్స్ సంథింగ్ ఏవో పెట్టి ఇచ్చేస్తారు. అంటే వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనే క్వశ్చన్ ఎవరిలో ఉండదు. డైరెక్ట్ గా ఫోన్ తీసి వాడికి ఇచ్చేసి నాన్న నువ్వు ఆడుకో అల్లరి చేయకు అని చెప్తారు. అంటే ఇక్కడ వాడికి ఏమర్థమవుతుంది, నేను ఏడుస్తాను మా అమ్మ నాకు ఫోన్ తీసి ఇచ్చేస్తుంది, అప్పుడు నిజంగా నా పని నేను చేసుకోవచ్చు, అంటే నాకు ఎంజాయ్మెంట్ అనేది నాకు దొరుకుతుంది. ఇట్లా వాడి బ్రెయిన్ కి సిగ్నల్ రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. అంటే నేను ఏడుస్తే మా అమ్మ నాకు ఫోన్ ఇస్తుంది అని ఒక రాంగ్ సిగ్నల్ వాడికి వెళ్ళి కావాలని అల్లరి చేస్తూ ఉంటాడండి. ఇది పేరెంట్స్ గా మనం చేసే సెకండ్ మిస్టేక్ అండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే పిల్లల పైన అరవడం. మనం ఏంటి కేవలం పిల్లల పైన అరుస్తాం, ఫోన్ పక్కకు పెట్టు, పక్కన పడేసి లేకాసేపు బుక్ తీసి చదువు, ఇట్లా మనం చెప్తానే అరుస్తూనే ఉంటాం, ఫోన్ పక్కకు పాడేయి అని అరుస్తాం. కానీ ఫోన్ పక్కన పెట్టినప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఏం చేయాలి అనే రూట్ మనం చూపించాం. అంటే ఫోన్ పక్కన పెట్టేసి అని మాత్రం అరుస్తాం. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పము. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీగా ఉంటే వాళ్ళ బ్రెయిన్ కి అనేది బోర్ కొడుతుంది. బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తాడు, వాడు మళ్ళీ ఫోన్ వైపే వెళ్ళాలని టర్న్ అవుతా ఉంటది వాడి మనసు మొత్తం కూడా. అట్లా కాకుండా పిల్లలకి ఫోన్ పక్కన పెట్టు అన్నప్పుడు వాళ్ళకు అడిషనల్ గా నెక్స్ట్ ఫోన్ పక్కన పెట్టినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనము చూపించాలి ఇక్కడ ఖచ్చితంగా. అట్లాంటి టైంలో అట్లా చూపించడం వల్ల పిల్లలు ఫోన్ వైపు వెళ్ళకుండా ఉంటారు. సరే ఇదంతా బానే ఉంది, మీరు ప్రాబ్లమ్స్ ఏంటి ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ ఎక్కితే చెప్పారు మాకు. మరి మేము ఈ ప్రాబ్లమ్స్ ని మేము అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి, వీటికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అని మీరు అడగచ్చు. అప్పుడు ఈ సొల్యూషన్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఏంటి అంటే ఈ రోజు ఈ 3 రూల్స్ కనుక మీరు మీ ఫ్యామిలీలో ఫాలో అయినట్టయితే ఈ 3 రూల్స్ తో మీ పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందండి. ఆ మార్పు మీ పిల్లల్ని ఒక మంచి దారిలోకి రావడానికి అయితే సహాయం చేస్తుంది. ఆ 3 రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ రూల్ వచ్చేసి నో ఫోన్ జోన్ ఏరియా అండి. నో ఫోన్ జోన్ ఏరియా అంటే ఏంటి అంటే మీరు ఏంటి డే అంతా మీ వర్క్ ఇట్లా చేసుకుంటారు కదా, చేసుకోండి. నో ఫోన్ జోన్ ఏరియా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు భోజనం చేస్తున్న టైంలో, అంటే మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి బిఫోరే, ఎవరైతే డైనింగ్ టేబుల్ దగ్గరికి కానివ్వండి తినడానికి కానివ్వండి వెళ్ళడానికి బిఫోరే మీ ఫోన్ అనేది మీరు ఫుడ్ తినే ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు. ఇది పిల్లలకే కాదండి పేరెంట్స్ కూడా కంపల్సరీగా పాటించాలి. అంటే పిల్లలు పాటించాలి, మేము ఎందుకు పాటించాలి, వాళ్ళు దారిలోకి రావాలి కదా అని మీరు అనుకోవచ్చు. లేదండి, మనము చేస్తేనే పిల్లలు ఫాలో అవుతారు. సో ఫస్ట్ మనము చేంజ్ అవ్వాలి, మనలో చేంజ్ వస్తేనే మన పిల్లల్లో చేంజ్ వస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలి, మనము డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి బిఫోర్ తినేటప్పుడు ఎట్లాంటి స్క్రీనింగ్
డివైజెస్ మన దగ్గరలో ఉండకూడదు. అది ఫోనే గానియండి, ల్యాప్‌టాపే గానియండి, ఇంకా ట్యాబే గానియండి, ఇంకా ఏవైనా గూడా స్క్రీన్‌కి రిలేటెడ్ డివైజెస్ ఏవి గూడా మన దగ్గరైతే ఉండకూడదు. అండ్ సెకండ్ ఇంకా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి నో ఫోన్ జోన్ ఏరియా అని మీకు ఉంటే, సెకండ్ బెడ్‌రూమ్‌లో అండి. స్లీపింగ్ టైమ్‌లో గూడా ఫోన్ డివైజెస్ అంటే స్క్రీనింగ్ టైమ్‌ని అవాయిడ్ చేయాలి కంప్లీట్‌గా. మనము స్లీప్ టైమ్ ఇది. ఎగ్జాంపుల్ మనము 9కి పడుకోవాలంటే ఖచ్చితంగా 9కి స్లీప్ టైమ్‌లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని స్క్రోల్ చేస్తూ ఫోన్‌ని ఉండకూడదు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫోన్ స్క్రోల్ చేస్తూ నాన్న పడుకో అని బాబుని పడుకోబెడితే వాళ్ళెట్లా పడుకుంటారండి? పడుకోరు. మనం ఆల్రెడీ ఇక్కడ ఒక పని చేస్తున్నాం. వాళ్ళ మనసంతా మన దగ్గరే ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు పడుకోమంటే పడుకుంటారా? పడుకోరు. అందుకోసమనే ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మనం ఫాలో అయితేనే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఎప్పుడైనా గూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు మనం చెప్పేది వినరు. మనం చేసేది మాత్రమే చూస్తారు. అందుకోసమనే చెప్తున్నాను. మనము చేంజ్ అయితేనే మన పిల్లలు చేంజ్ అవుతారు. మనము ఎప్పుడు చేంజ్ కాకపోతే మన పిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చేంజ్ కారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకోసమనే ఫస్ట్ మనలో చేంజ్ రావాలి. మనలో చేంజ్ వస్తేనే మన పిల్లల్లో అనేది చేంజ్ వస్తది. సో, మనము కూడా ఈ రూల్స్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. అండ్ సెకండ్ రూల్ అండి. సెకండ్ రూల్ ఏంటి అంటే అండ్ అలాగే ఇక్కడ మనం ఒక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. ఏంటి అంటే పిల్లాడు వాడికి కోపంగా ఉంది అని చెప్పే మెచ్యూరిటీ వాడి ఏజ్‌కి ఉండదు. అట్లాంటప్పుడు వాడేం చేస్తాడు చిరాకులో వస్తువులు విసిరేయడమా, అల్లరి చేయడమా, ఇంకా ఎక్కువ అరవడమా, ఏడవడమా ఇట్లాంటివి చేస్తా ఉంటాడు. ఫుడ్ తినమంటే తినకుండా విసిరేయడమా ఇట్లాంటివి చేస్తా ఉంటాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఇంకా కొట్టడమా, తిట్టడమా ఇట్లా పేరెంట్స్ చేస్తారు. ఇట్లా చేయడం మానేయండి. ఎగ్జాంపుల్‌గా నేను మీకొకటి చెప్తాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్‌కే వెళ్లారనుకోండి. ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఆఫీస్‌లో ఏం జరుగుతది? ఏదో మీ బాస్ మీరు వర్క్ కంప్లీట్ చేయలేదు అని మీ పైన అరిచిండే అనుకోండి. ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఇంటికొచ్చేసినారు. అదే కోపంలో అక్కడే మీ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అదే కోపంలో మీరు ఇంటికొచ్చినారు. అదే ఫ్రస్ట్రేషన్ అదంతా బ్రెయిన్‌లో అట్లనే ఉంది. మీరు ఇంటికొచ్చేసినారు. ఇంటికొచ్చేసినాక ఇంట్లో ఉన్న వాళ్ళు వైఫే గానియండి, హస్బెండే గానియండి ఎవరో ఛీ! ఆ మొహం ఏంటి అట్లుంది? పో ఆ పోయి బట్టలు మడత పెట్టుకో. లేదంటే హస్బెండ్ అనుకోండి. పో ఆ కాఫీ పెట్టుకో అని మీ పైన ఇట్లా చిరాకుగా అరుస్తారే అనుకోండి. ఆ టైంలో మీకు ఏమనిపిస్తది? అసలు నా ఫీలింగ్స్ వీళ్ళకి కొంచెం గూడా పట్టించుకోరు. నేనంటే అసలు ఎవ్వరికీ వాల్యూ లేదు. అసలు నన్ను చూసుకునే వాళ్ళే లేరు. అసలు నా గురించి ఎవ్వరు అర్థం చేసుకోరు. నా ఫీలింగ్స్‌కి వాల్యూ ఉండదు. ఇట్లా ఏవో అనిపిస్తాయి. ఇంత ఏజ్ ఉన్న మనమే ఇట్లా ఫీల్ అయినప్పుడు చిన్న మనుషులండి వాళ్ళవి. వాళ్ళకి నా ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వట్లేదు అని వాళ్ళేమనుకుంటారు? వాడు స్కూల్‌కెళ్ళాడే అనుకోండి ఎగ్జాంపుల్. స్కూల్‌కెళ్తే స్కూల్‌లో టీచరే కొట్టిందో, వాడికి హోంవర్క్ చేయలేదని పనిష్మెంటే ఇచ్చారో, ఫ్రెండ్‌తో ఏదో గొడవే అయిందో, ఇట్లాంటిది ఏదో జరిగుంటుంది. అట్లాంటప్పుడు వాడు ఆ చిరాకులో ఇంటికొచ్చి చెప్పుకోలేక వాడి ఏజ్ ఏంటి? కోపాన్ని చెప్పుకునే ఏజ్ కాదు. అమ్మ నాకు కోపంగా ఉంది అని చెప్పే ఏజ్ కాదు. వాడు జస్ట్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాడు. ఎట్లా? ఏదో కోపంతో స్కూల్ నుండి రాగానే వస్తువులు విసిరేయడమా, లేదా ఏదో అరవడమా, ఇంకా మొండిగా ప్రవర్తించడమా, ఇట్లాంటివి ఏవో చేస్తా ఉంటాడు. అట్లాంటప్పుడు మనము పిల్లాడిని ఫస్ట్ మనం ఏం చేస్తాము? అరవకు కొంచెం గూడా బుద్ధి లేదా అసలు నువ్వు? కొంచెం గూడా చెప్తే వినట్లేదు. ఏంటి అల్లరి? అని పిల్లల పైన ఇట్లా అరుస్తా ఉంటారు. ఇది మానుకోండి. ఇది మానుకొని ఏం జేయాలి? జస్ట్ వాడిని దగ్గరికి తీసుకోండి. దగ్గరికి తీసుకొని ఇట్లా హార్ట్‌కి హగ్ చేసుకొని, నాన్న ఏం జరిగింది? టీచర్ ఏమైనా అన్నారా? ఏదైనా ఫ్రెండ్‌తో గొడవ జరిగిందా? అసలు ఏమైంది నాన్న? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? అని ఒక్కసారి వాడిని అడిగి చూడండి. ఇంకా వేరే ఏవి అవసరం లేదండి ఇక్కడ. ఒక్కసారి మీరు గనక ఇలా అడిగి చూస్తే, వాడి మనసులో ఉన్న బాధ మొత్తం బయటకొస్తదండి. మనల్ని పట్టుకొని గుండెల్లో ఉన్న బాధ మొత్తం తీరిపోయే వరకు ఏడుస్తాడు. ఏంటి ఇక్కడ చిన్నగా జస్ట్ ఏం చేసాం మనం? వాళ్ళ ఫీలింగ్స్‌కి వాల్యూ ఇచ్చి ఏం జరిగింది నాన్న అని ఒకే ఒక్క మాట అడిగామండి. ఆటోమేటిక్‌గా వాడు అక్కడే మానిపోతది. వాడి మనసులో ఉన్న బాధ పోతది. అందుకే చెప్తున్నాను పిల్లల ఫీలింగ్స్‌కి కంపల్సరీగా వాల్యూ అనేది ఇవ్వండి అని చెప్తున్నాను. ఎందుకింత ఇంపార్టెంటో అర్థమైంది కదా! వాళ్ళు
కోపాన్ని చెప్పుకునే ఏజ్ వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ని మనమే అర్థం చేసుకోవాలి, చిన్న ఏజ్ కాబట్టి. అట్లా వాళ్ళు చిన్న చిన్న పనులనేవి చేసినప్పుడు మీరు కూడా వాళ్ళకు మంచి అప్రిషియేషన్స్ ఇవ్వాలి. ఎందుకు అని మీరు డౌట్ రావచ్చు. మనము మంచి అప్రిషియేషన్స్ ఇస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాన్న చాలా బాగా చేసావు నాన్న, నాన్న ఈరోజు గుడ్, నీ హోంవర్క్ నువ్వే చేసుకున్నావు, వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్ నాన్న, చాలా నీట్ గా పెట్టుకున్నావు, రూమ్ నీట్ గా సర్దుకున్నావు బొమ్మలన్నీ. ఇట్లా మీరు వాళ్ళకి మంచి అప్రిషియేషన్స్ అనేవి ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి అబ్బా మా పేరెంట్స్ నన్ను ఇంత బాగా మెచ్చుకుంటున్నారు కదా, రేపటి నుండి నేను ఇంకా బాగా ఉండేలాగా చూసుకుంటాను. మైండ్ వాళ్ళకి డైవర్ట్ అవుతుంది. అందుకోసం అన్ని చిన్న చిన్న పనులు అనేవి పిల్లలకి ఖచ్చితంగా అయితే అప్పచెప్పండి. సో ఇక ఈ రోజు నుంచి అయినా మీరు ఆఫీస్ నుండి రాగానే వెంటనే మీ పనులు ఏవైనా ఉంటే అవి చేసేసుకోండి, కంప్లీట్ చేసుకొని మీ పిల్లలతో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీ పిల్లలతో ఈ రోజు నుండి అయినా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. పేరెంట్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే చెప్తున్నాను, మీరు మారితే మాత్రమే మీ పిల్లల్లో మార్పు వస్తుంది. అంతేగాని మేము మారము మా పిల్లలు మారాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్లో మార్పు రాదు. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మాట్లాడడమా, లేదా వాళ్ళతో గేమ్స్ ఆడడమా, వాళ్ళకి స్టోరీస్ చెప్పడమా, ఇట్లాంటివి ఏవైనా చేయండి. అంతేగాని ఫోన్స్ ఇవ్వడం మాత్రం అలవాటు చేయకండి. సో పేరెంట్స్, ఇక్కడ మనల్ని మనం అద్దంలో చూసుకునే టైం వచ్చేసిందండి. అదేంటి అనుకుంటున్నారా? అవునండి, మనము మారితేనే మన పిల్లల్లో చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనము ఫోన్ పట్టుకున్నామండి, ఇట్లా ఫోన్ పట్టుకొని నేను ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటా ఫోన్ ని. నేను ఇట్లా ఫోన్ చేసి ఏదో యూట్యూబ్ రూల్సా, ఇన్స్టా రూల్సా, సంథింగ్ ఏదో పోస్ట్ లా, ఇంకా సంథింగ్ ఇంకేదో ఫోన్ లో ఎఫ్బిఓ సంథింగ్ ఏదో నేను ఇట్లా ఫోన్ లో చూస్తా ఉంటా. నేను ఇట్లా ఫోన్ లో చూస్తూ పక్కన నా పిల్లోని నాన్న బుక్ ఓపెన్ చేయి, నువ్వు చదువు, నువ్వు రాయు అని చెప్తా, లేదా ఫుడ్ పెట్టినా తిను అని చెప్తా. కానీ పిల్లోడు ఏం చేస్తాడు? అట్లా చేయడు. మా మమ్మీ ఫోన్ చూస్తుంది, మా నాన్న ఫోన్ చూస్తున్నాడు, మా అమ్మ ఫోన్ చూస్తుంది అని వాళ్ళకు కూడా ఫోన్ చూడాలి అని వాళ్ళ మైండ్ కనిపిస్తుంది. అంతేగాని వాళ్ళు చదువు నాన్న రాయు నాన్న అంటే వాళ్ళు రాయరు, చదవరు. వాళ్ళ మైండ్ ని ఇక్కడ ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? పేరెంట్సే ఫోన్ వైపు డైవర్ట్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, మనల్ని మనం అద్దంలో చూసుకునే టైం వచ్చింది అని. అంటే మనము ఫస్ట్ మారాలి. పిల్లలకి ఏదైనా చెప్పినప్పుడు ఇంట్లో టీవీస్, ఫోన్స్ అనేది కంపల్సరీగా ఆఫ్ చేయండి. ఖచ్చితంగా ఆఫ్ చేయండి, ఖచ్చితంగా ఆఫ్ చేయాల్సిందే. ఎందుకు అంటే మనము మారితేనే పిల్లలు మారుతారు కాబట్టి. ఇప్పుడు మనం ఫోన్ చూడడం మారిపోయాను అనుకోండి, మనం చూసి మా మమ్మీ ఫోన్ చూడట్లేదు, నేను ఎందుకు చూడాలి, నేను కూడా చూడొద్దు అంటే అది మా మమ్మీ చేయట్లేదు, అది మిస్టేక్ కాబట్టి మా మమ్మీ చేస్తలేదు. మా మమ్మీ చూస్తుంది అంటే అది రైట్ వే, అంటే నేను కూడా చేయొచ్చు అని పిల్లలకి మైండ్ కి ఇట్లా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, పిల్లల్ని ఫస్ట్ చేంజ్ చేయాలనుకుంటే యాజ్ ఎ పేరెంట్ గా ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. అండ్ ఫైనల్ గా పేరెంట్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అంటే మనకు కావాల్సింది పర్ఫెక్ట్ గా ఉండే పిల్లలు కాదండి, మానసికంగా బలంగా ఉండే పిల్లలు ముఖ్యం. ఖచ్చితంగా ఇదే చెప్తానండి. పర్ఫెక్ట్ పిల్లలు కాదు, ఏ పిల్లాడు కూడా పర్ఫెక్ట్ కాదు. అందుకే మానసికంగా బలంగా ఉండే పిల్లలు మాత్రమే ముఖ్యం. అండ్ చూసారు కదా పేరెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు కనుక యూజ్ అయితే ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నారు కదా 3 రూల్స్. అయితే రేపటి నుంచి మీరు మీ ఇంట్లో ఏ రూల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారో కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకేమైనా క్వశ్చన్స్ కనుక మీకుంటే అవి కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే వాటికి మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.